సైరా చిన్నపరెడ్డి కథ ఏమిటంటే అది 1919వ సంవత్సరం 5వ జార్జి రాజు బ్రిటిష్ పాలనా కాలం ఇండియాలో నర్సరావుపేట తాలూకా కోటప్పకొండ వద్ద జరిగిన శివరాత్రి ఉత్సవంలో చిన్నపరెడ్డి అతని మిత్రులు మంచి ఎద్దులతో ప్రభలు కట్టుకొని బండ్లతో రాగా పోలీసులు అక్కడ త్రోవలు సరిగ్గా ఉండేందుకై ఎడ్లను మనుష్యులను తరమసాగిరి. ఎడ్లు బెదిరిపోయి కలకలాన్ని బీభత్సాన్ని సృష్టించగా వాటితో పాటు చిన్నపరెడ్డి ఎడ్లను పోలీసులు తుపాకులతో కాల్చి చంపారు. అంతటా రెచ్చిపోయిన చిన్నపరెడ్డి ఆయన మిత్రులు పోలీసులపై దాడి చేయగా జరిపిన కాల్పులలో చిన్నపరెడ్డి అతని మిత్రులు మరణించారు. ఆ కలకలంలో బీభత్సంలో ప్రజలు వందే మాతరం స్వరాజ్యం కావాలి అనే నినాదాలు చేశారు. దాంతో చిన్నపరెడ్డి మహాధీరుడైపోయాడు. అతనిపై సైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగారు కడ్డి అని గేయం వచ్చింది.